డిప్యూటీ మేయర్ ఎలక్షన్ ఒకే ఒక టీడీపీ కార్పొరేటర్ ఉన్నటువంటి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవడం, దాని వెనక ఎన్ని బెదిరింపులు, కిడ్నాపులు, అలాగే ఆస్తులు ధ్వంసం చేయడం, అప్రజాస్వామ్యంగా కిడ్నాప్ చేయడం కార్పొరేటర్లని, ఇవన్నీ అత్యంత దారుణాతి దారుణంగా ప్రజాస్వామ్యాన్ని నిట్ట నిలువున నడి రోడ్డు మీద కూని చేయడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. అలాగే ఈరోజు పార్లమెంట్ సాక్షిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో, అలాగే మా పార్లమెంట్ పార్టీ లీడర్ వైవి సుబ్బారెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మా ఫ్లోర్ లీడర్ కానీ మేము కానీ అందరం కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే మాట్లాడుతుంటే, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఎంతసేపైనా వ్యక్తిగత దూషణలకు దిగి లోక్సభ సాక్షిగా ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీలు కూడా ప్రవర్తించిన విధంగా అందరూ కూడా వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన నిధుల గురించి మాట్లాడుకుంటే, వీళ్ళు మాత్రం ఎంతసేపైనా ప్రతిపక్ష పార్టీల ఎంపీలని టార్గెట్ చేయడం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం, అలాగే మిథున్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం. అంటే మనం ఇది చూస్తే ఎలా ఉందంటే, మహాభారతంలో భీష్మ పితామహుడిని ఎదుర్కోవడానికి ఒక సెకండ్ని ఏ విధంగా అయితే ఉపయోగించుకుని, అంటే పలాని క్యాస్ట్ వాళ్ళు వీళ్ళని రెడ్లు అంటే రెడ్లని, లైక్ మన నంద్యాల ఎంపీ గారు శబరి గారు ఉన్నారు రెడ్డి, ఆ రెడ్డితో మిథున్ రెడ్డి గారిని టార్గెట్ చేయండి, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయండి, అలాగే ఎస్సీలు ఊరుండరు వాళ్ళతో టార్గెట్ చేయండి. ఇలాంటి పోకడ్లు కరెక్ట్ కాదు. ఏదైనా ఫేస్ చేయాలంటే ఆడ మన రాష్ట్రంలో కొట్టుకోవాలి కానీ పార్లమెంట్ సాక్షిగా కొట్టుకొని రాష్ట్ర పరువుని బజారుని కీడొద్దు. అందరం కూడా కలిసి పనిచేసే రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి. అలాగే 2024 ఎలక్షన్కు ముందు ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో దాని మీద విపరీతమైనటువంటి దుష్ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రజల యొక్క భూములందరినీ అన్నిటిని కూడా లిటిగేషన్ చేయబోతున్నారు, బ్యాంకులకు తాకట్టు పెట్టేస్తున్నారు, ఇటు లేనిపోని అభూతలను కల్పన చేసి ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. అదే ఈరోజు పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రివర్యులు చెప్పింది ఏంటంటే, దేశమంతా మేము చేస్తున్నాం, మా ఆధ్వర్యంలోనే జరిగింది అని పార్లమెంట్ సాక్షిగా ఆయన సమాధానం ఇవ్వడం జరిగింది. ఇదే ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. బేసిక్గా అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరికీ ఎలాంటి కోర్టు కేసులు లేకుండా, వాళ్ళకి ఎవరన్నా అమ్మకందారులు కానీ కొనుగోలుదారులు కానీ ఎలాంటి భయం లేకుండా స్టేట్ గవర్నమెంటే గ్యారంటీదారుడిగా ఉండి ఎలాంటి ఇబ్బంది లేకుండా కోర్టు కేసులతోనే సగం కాలయాపన జరగకుండా ఉండాలని మంచి ఉద్దేశంతో చేస్తే ఆయన మీద బురద జల్లే కార్యక్రమం, ఇలా ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి అడ్డుగా తగిలి రాష్ట్రాన్ని దిగదార్చే కార్యక్రమంలో ఈ దేశంలో మొదటి స్థానంలో కూటమి ప్రభుత్వమే ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే కోకొలలు ఉన్నాయి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పేద ప్రజల పక్షాన, అలాగే ఆశా వర్కర్ల దగ్గర నుంచి, ఏఎన్ఎం వర్కర్ల దగ్గర నుంచి, అలాగే రిసోర్స్ పర్సనల్ దగ్గర నుంచి, ఇలా కింద స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగుల దగ్గర నుంచి అన్ని వర్గాల ప్రజల యొక్క ఆర్థిక భరోసాకి, వాళ్ళ కుటుంబ సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడే విధంగా మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఖచ్చితంగా పోరాటాలు చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీకి ఒకటే చెప్పేది, సెకండరీ రాజకీయాలొద్దు, ఏదైనా డైరెక్ట్ రాజకీయాలు చేసి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయే విధంగా ప్రతిపక్షాలను కూడా అన్నింటినీ కలుపుకొని ముందుకు పోయే విధంగా ఉండాలని బలకుతూ థ్యాంక్ యూ.